మీ కార్ ఈఎంఐ కట్టలేకపోతున్నారా? మీ కార్ ఈఎంఐ మేము కడతాం. ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఇమిగ్రేషన్ లా కన్సల్టెంట్ ఆదిత్య మల్లిల గారు. సార్తో మాట్లాడి అసలు బర్త్ రైట్ సిటిజన్షిప్ వచ్చిన మార్పుల గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ట్రంప్ రీసెంట్గా తీసుకున్న నిర్ణయం అనేది సంచలనాత్మకంగా మారుతుంది. అసలు ఈ బర్త్ రైట్ సిటిజన్షిప్ని క్యాన్సిల్ చేయడం అనేది జరిగింది. అసలు ఈ బర్త్ రైట్ సిటిజన్షిప్ అనేదాన్ని మన ఇండియన్ సిటిజన్షిప్ వరకు ఏ విధంగా ఉపయోగించుకున్నారు? అసలు ఈ సిటిజన్షిప్ క్యాన్సిల్ చేయడంలో ట్రంప్ నిర్ణయం తుది నిర్ణయం అంటారా? బర్త్ రైట్ సిటిజన్షిప్ అనగానే అసలు ఏంటి బర్త్ రైట్ సిటిజన్షిప్? సో ఇది యుఎస్కి ఇప్పటి వరకు వెళ్ళే వాళ్ళందరికీ ఇట్స్ లైక్ ఏ యూనిక్ ఫీచర్ అనమాట. సో బర్త్ అక్కడ యుఎస్లో పుడితే నీకు సిటిజన్షిప్ వచ్చేస్తుంది, ఎవరైనా సరే వాళ్ళు ఏ స్టేటస్ మీద అయినా ఉండదు. సో అది ఏ కంట్రీస్ ఇస్తున్నాయి అనేది కూడా మనం కొంత మాట్లాడుకోవాలి. లైక్ ఇప్పుడు ఇండియాలో చూసుకోండి, లేకపోతే యూరోప్లో చూసుకోండి, మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో అయితే అసలు సిటిజన్షిప్ అనే కాన్సెప్టే ఉండదు. మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో ఎలా ఉంటుంది అంటే పర్మనెంట్ రెసిడెన్సీ ఇస్తారు. అంటే మీరు ఎన్నేళ్ళు ఉంటే అక్కడ అన్నేళ్ళు వర్క్ చేసుకోవడానికి దాన్ని బేస్ చేసుకొని మీకు రెన్యూ అవుతూ ఉంటుంది. యూరోపియన్ కంట్రీస్లో కూడా మీరు అక్కడ ఉండి మీకు అక్కడ పిల్లాడు పుడితే వాళ్ళకి వెంటనే సిటిజన్షిప్ ఏమి ఇచ్చేసారు, దానికి రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఓన్లీ మనకి ఏంటంటే ఎక్కువ యుఎస్ ఒకటి, కెనడా కూడా కొంచెం అలా ఈ బర్త్ రైట్ సిటిజన్షిప్కి ఫ్లెక్సిబిలిటీ ఉందన్నమాట. సో ఏమైంది అంటే ఎవరన్నా అక్కడ పుడితే వాళ్ళకి సిటిజన్షిప్ వచ్చేస్తుంది. సో వాళ్ళు ఎలా అయినా ఎంటర్ అవనండి యుఎస్కి. అలా అక్కడ పుడితే మాత్రం వాళ్ళకి సిటిజన్షిప్ వచ్చేస్తుంది. సో అదేంటి బాగా అడ్వాంటేజ్ కదా ఎవరికైనా. సో ఇప్పుడు దాని మీద రిఫార్మ్ చేయాలి. ఆ రిఫార్మ్ చేయాలని చెప్పి ట్రంప్ ఒక మూవ్ తీసుకున్నారు. సో ఆ మూవ్ ఏంటంటే ఎవరైతే ఏ వీసా మీద అయినా ఉండనండి, వాళ్ళు గనక ఇప్పుడు వీసాస్ అనగానే వీసాస్కి క్లాసిఫికేషన్ ఉంది. నాన్ ఇమిగ్రెంట్ వీసాస్, ఇమిగ్రెంట్ వీసాస్ ఇలా ఉన్నాయి. ఇప్పుడు నాన్ ఇమిగ్రెంట్ వీసాస్ అనగానే మనకి స్టూడెంట్ వీసా, లేకపోతే డిపెండెంట్ వీసా, లేకపోతే మీకు ట్రావెల్ విజిట్ వీసా, వర్క్ వీసా, ఈ వీసాస్ అన్నీ ఉంటాయి. సో ఈ వీసాస్ మీద పిల్లల్ని ఎవరన్నా కన్నారనుకోండి, దే ఆర్ నాట్ గోయింగ్ టు బి సిటిజన్, నో మోర్ దే ఆర్ సిటిజన్స్ అనమాట. సో ఇంతకుముందు ఎలా ఉండేది అంటే ఎవరైనా విజిట్కి వెళ్ళినా కూడా అక్కడ పిల్లల్ని కన్నారనుకోండి, డెఫినెట్గా వాళ్ళు అక్కడ సిటిజన్ అయిపోతారు. ఎగ్జాక్ట్లీ సార్. ఒకప్పుడు మనం ఇది బర్త్ టూరిజం అనేది బాగా వైరల్ అయ్యింది చూసుకుంటే. అసలు దాన్ని ఉపయోగించి సిటిజన్షిప్ ఎలా పొందేవారు వీళ్ళు? అవునండి. సో ఇంతకుముందు ఎలా ఉండేది అంటే, ఇంతకుముందే కదా ఇప్పటికీ జరుగుతున్నాయి, బట్ ఏంటంటే ఇప్పుడు ఇంటర్వ్యూకి వెళ్తారు, ఆ వీసా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు లేకపోతే వీసాని రెన్యూల్ చేసుకొని వెళ్ళారనుకోండి, ఇప్పుడున్న సిచ్యువేషన్లో వాళ్ళకి ఏమీ ఇంటర్వ్యూస్ ఉండవు కదా. సో ఒకవేళ వాళ్ళు ఇన్ కేస్ లైక్ ప్రెగ్నెంట్గా ఉన్నారనుకోండి, ఇనీషియల్ స్టేజెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో త్వరగా ఐడెంటిఫై చేయలేరు కదా, బట్ వాళ్ళు అడుగుతారు ఆర్ యూ ప్రెగ్నెంట్, అలా అడుగుతారు. అలాంటి సిచ్యువేషన్ లేనప్పుడు చాలామంది ఏంటంటే దాన్ని మిస్యూజ్ చేశారు. ఎలా మిస్యూజ్ చేశారంటే, అంటే అక్కడికి వెళ్ళాక ప్రెగ్నెంట్ అయితే వాళ్ళు అక్కడ కంట్రీలో యుఎస్లో వాళ్ళకి సిటిజన్షిప్ వస్తుంది అనుకోండి, వాళ్ళ పిల్లలకి బెనిఫిటే కదా, రేపు వాళ్ళ ఫ్యూచర్ బాగుంటుందని. అలానే చాలామంది వర్క్ వీసా మీద వెళ్తారు, వెళ్ళినప్పుడు అక్కడ పిల్లలు పుడతారు, వాళ్ళు ఏం చేయలేరు. మరి పుట్టినప్పుడు వాళ్ళకి పిల్లాడు సిటిజన్ అయిపోతారు. తర్వాత ఏంటంటే వాళ్ళు వర్క్ లూజ్ అయినాక వాళ్ళు మళ్ళీ వెనక్కి వచ్చేస్తారు. మనకి చాలా మంది ఉన్నారు అలా. ఇప్పుడు ఇండియాలోనే ఉంటారు, మా పిల్లాడు యుఎస్ సిటిజన్ అంటారు. సో వాళ్ళు ఏమనుకున్నారు, మనకి వర్క్ చేసాము, అక్కడ మనం పిల్లలు పుట్టారు కాబట్టి వాళ్ళు సిటిజన్ అయ్యారు. సో ఇట్స్ లైక్ అన్ యాడెడ్ అడ్వాంటేజ్. ఇప్పుడు మా ఫాదర్, మా పేరెంట్స్ నాకు ఏమి ఇవ్వకపోయినా అట్లీస్ట్ నేను సిటిజన్ అయ్యాను, దానివల్ల ఏమైంది, నాకు ఫ్రీగా యాక్సెస్ ఉంది యుఎస్కి అనుకుంటా ఉంటారు కొంతమంది. సో ఆ సిటిజన్ అయ్యారు కాబట్టి. సో దాన్ని ఇప్పుడు ఐడెంటిఫై చేశారు ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ ఇయర్స్, ఆల్ దీస్ ఇయర్స్ యుఎస్ ఐడెంటిఫై చేసింది. ఏం ఐడెంటిఫై చేసింది, చాలామంది దీన్ని మిస్యూజ్ చేస్తున్నారు. మిస్యూజ్ చేయటం అంటే ఇప్పుడు కొన్ని వీసాలు ఆథరైజ్డ్గా, వ్యాలిడ్గా, లీగల్గానే వెళ్తారు. ఇప్పుడు స్టూడెంట్ వీసా ఉంది, లీగల్గానే వెళ్తారు. డిపెండెంట్ వీసా ఉంది, లీగల్గానే వెళ్తారు. వర్క్ వీసా లీగల్గానే డాక్యుమెంటేషన్ తీసుకొని వెళ్తారు. మరి అది ఏంటంటే యాజ్ పార్ట్ ఆఫ్ ఏంటంటే అక్కడ కరికులం, అంటే అక్కడ రొటీన్ బేస్ చేసుకొని పిల్లలు పుడితే అక్కడ బర్త్ రైట్ వచ్చింది, దాన్ని ఎవరు ఏం చేయలేం. బట్ ఇల్లీగల్గా కూడా అన్డాక్యుమెంటెడ్గా చాలామంది ఎంటర్ అవుతున్నారు. ఎంటర్ అయ్యి
దీన్ని ఈ లూప్ హోల్ని యూటిలైజ్ చేసుకొని బర్త్ రైట్ సిటిజన్షిప్ని అడ్వాంటేజ్ తీసుకున్నారు. సో ఇల్లీగల్ అన్డాక్యుమెంటెడ్ పీపుల్ కూడా లీగల్ డాక్యుమెంటెడ్ పీపుల్ లాగా ఎంటర్ అయిపోయి మనకి మరి పిల్లల్ని కనేస్తే ఇంకా అప్పుడు లీగల్కి ఇల్లీగల్కి తేడా ఏమీ ఉండదు కదా. అండ్ సార్ వన్ థింగ్ సార్, ఇప్పుడు బర్త్ టూరిజంలో ఇక్కడ ప్రెగ్నెంట్ అయ్యి అక్కడికి వెళ్ళి పిల్లల్ని కన్నా సరే సిటిజన్షిప్ వచ్చేదండి ఒకప్పుడు. అవునండి. సో ఏంటంటే పిల్లల్ని అంటే ఇక్కడ ప్రెగ్నెంట్ అయితే ఇప్పుడు స్టార్టింగ్ డ్యూరేషన్లో మనకు తెలియదు కదా. సో ఏంటంటే ఎవరు ఐడెంటిఫై చేయలేరు. బట్ ఏంటి అంటే వాళ్ళకి తెలుసు, వెళ్ళే వాళ్ళు ఈ విజిట్కి వెళ్తారు టూరిజంకి. సో వాళ్ళకి అక్కడ మెడికల్ ఇన్సూరెన్స్లు తీసుకొని అక్కడ ప్రెగ్నెంట్ బర్త్ ఇస్తారు. బర్త్ ఇచ్చినప్పుడు వాళ్ళు సిటిజన్ అవుతారు. సో నేను చెప్పేది ఏంటంటే ఇల్లీగల్ మైగ్రెంట్స్ని అరికట్టాలి అని చెప్పి ట్రంప్ పవర్లోకి వచ్చారు, అన్డాక్యుమెంటెడ్ అండ్ ఇల్లీగల్ పీపుల్కి. మరి వీళ్ళకి వీళ్ళు వచ్చేసి వీళ్ళు అడ్వాంటేజ్ తీసుకుంటే ఇబ్బంది కదా బర్త్ రైట్ని. సో దాన్ని రివోక్ చేయాలనుకున్నారు ఫస్ట్ అసలు యాక్చువల్గా. బట్ ఏంటంటే అందరినీ ఈ ఎవరైతే ఈ వీసాలు అంటే ఏంటంటే ఎక్కువ పాపులేషన్ ఎక్కువ అయిపోతుంది మనకి. యుఎస్ అనేది ల్యాండ్ ఆఫ్ మైగ్రెంట్స్. ఒకప్పుడు ఏంటంటే అక్కడ పాపులేషన్ తక్కువ ఉండేది కాబట్టి ఎక్కువ ఇన్వైట్ చేశారు రమ్మని చెప్పి, టాలెంట్ అందరినీ కావాలి కాబట్టి. మరి ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో వాళ్ళకే పాపులేషన్ ఎక్కువ అయిపోయి ఎకానమీ పరంగా వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, వాళ్ళకే జాబ్స్ లేవు. లేని సిచ్యువేషన్లో ఏంటంటే ఇప్పుడు అందరూ పిల్లల్ని కంటే అక్కడ సిటిజన్ అయిపోతున్నారు. ప్లస్ చాలా మంది పిల్లాడు అక్కడ కన్నాక వాళ్ళు అక్కడ వాళ్ళ డిపెండెంట్స్ గా అక్కడ ఉండొచ్చు. అంటే వాళ్ళు ఏంటంటే బ్యాక్ యుఎస్ నుంచి బ్యాక్ వాళ్ళకు జాబ్ పైన బ్యాక్ ఆఫ్ అవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళు డిపెండెంట్ గా ఉండి వాళ్ళు జాబ్ వ్యాలిడ్ వర్క్ వీసాస్ కోసం ఎత్తుక్కోవచ్చు. కొంతమంది ఏంటంటే అలా డిపెండెంట్ ఉండి ఇల్లీగల్ జాబ్స్ కూడా చేస్తున్నారు. సో ఏంటంటే ఆన్ 21 years వచ్చాక ఆ పర్టికులర్ చైల్డ్ ఎవరైతే సిటిజన్ అయ్యారో ఆన్ బర్త్ వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ కి గ్రీన్ కార్డు సిటిజన్షిప్ స్పాన్సర్ చేయొచ్చు. మరి వాళ్ళకి అడ్వాంటేజే కదా. ఎగ్జాక్ట్లీ సార్. ఇప్పుడు ఆ అడ్వాంటేజ్ పోయిందంటారా మొత్తం మీద? ఇప్పుడు ఎంతో మంది ఇదే బెనిఫిట్ తోటి ఫారిన్ కంట్రీస్ వెళ్తుంటారు చాలా మంది, ఎడ్యుకేషన్ పర్పస్ సంథింగ్, జాబ్ పర్పస్ వెళ్తుంటారు, డిపెండెన్సీ పర్పస్ సంథింగ్. అక్కడ వెళ్ళాక సంథింగ్ వాళ్ళు సెటిల్ అయ్యే టైంకి సంథింగ్ వీళ్ళు బర్త్ సంథింగ్ వాళ్ళ పిల్లల్ని కన్నా ఇలాంటి సందర్భంలో వాళ్ళ డిపెండెన్సీ మీద వీళ్ళు సర్వైవ్ అవుతూ ఉంటారు ఆ సిచ్యువేషన్ లో. ఇప్పుడు ఆ బెనిఫిట్ వీళ్ళు కోల్పోయింది. వీళ్ళకి అలాంటి పరిస్థితి మనం ఏదైతే కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ వీడియోస్ యుఎస్ గ్రీన్ కార్డ్ గురించి చేశామో దాంట్లో ఈ టాపిక్స్ క్లియర్ గా చెప్పడం జరిగింది. ఏంటంటే గ్రీన్ కార్డ్ రావటానికి ఇప్పుడు 100 years పడుతుంది. దానివల్ల ఏమవుతుంది, అక్కడ ఉన్న పేరెంట్స్ ఏమనుకుంటున్నారు, సరే మాకు గ్రీన్ కార్డ్ వచ్చినా రాకపోయినా అట్లీస్ట్ మా పిల్లాడు సిటిజన్ అయ్యాడు, అతని ఫ్యూచర్ బాగుంటది అని చెప్పి ఉద్దేశంతో వాళ్ళు అక్కడ మ్యాండేటరీగా అక్కడ ఉన్నప్పుడు అంటే అక్కడ జాబ్ చేసేటప్పుడు కానీ లేకపోతే వాళ్ళు ఏదన్నా స్టూడెంట్ వీసా మీద ఉండనండి లేకపోతే డిపెండెంట్ వీసా మీద ఉండనండి వాళ్ళు కనుక పిల్లల కంటే అడ్వాంటేజ్ అనుకుంటున్నారు. అలానే పిల్లల్ని అక్కడ కంటే వాళ్ళకి వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే లైక్ లెట్స్ ఇప్పుడు 100 years పడుతుంది గ్రీన్ కార్డ్ రావడానికి. పిల్లలు పుట్టారు, వాళ్ళు 21 years వచ్చినాయి. 21 years ఆగితే సరిపోద్ది కదా ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో. 21 years తర్వాత వాళ్ళ పిల్లలు కానీ పిల్లాడు కానీ పిల్ల కానీ పేరెంట్స్ని స్పాన్సర్ చేయొచ్చు గ్రీన్ కార్డ్ కానీ సిటిజన్షిప్ కానీ. అయితే ఇప్పుడు ట్రంప్ తెచ్చింది కూడా ఏంటంటే మ్యాండేటరీగా ఈ బర్త్ రైట్ సిటిజన్షిప్ ఎవరికి వస్తుంది అంటే వన్ ఆఫ్ ద పేరెంట్స్ షుడ్ బి అట్లీస్ట్ గ్రీన్ కార్డ్ హోల్డర్ ఆర్ సిటిజన్. గ్రీన్ కార్డ్ రావటం ఏమైంది అసలు, గ్రీన్ కార్డ్ రావాలంటే ఇంత ముందు 5 to 10 years ఆర్ 10 to 15 years ఆర్ 15 to 20 years లో వచ్చేది. నేను చాలా వీడియోస్ లో చెప్పా ఇప్పుడున్న సిచ్యువేషన్ లో 150 years పడుతుంది గ్రీన్ కార్డ్ రావడానికి. లాస్ట్ ఇయర్ స్టాటిస్టిక్స్ తీసుకుని 2014 నుంచి ప్రయారిటీ డేట్స్ అలానే ఉన్నాయి. EB2 EB3 కేటగిరీ. మనాళ్ళు ఏంటంటే ఎడ్యుకేషన్ ద్వారాను అక్కడ మాస్టర్స్ చేసి వర్క్ వీసా తెచ్చుకొని తర్వాత ఎంప్లాయర్ ద్వారా గ్రీన్ కార్డ్ అప్లై చేసుకుంటారు. లేకపోతే ఇక్కడ ప్రాజెక్ట్స్ బేస్ చేసుకొని అక్కడికి వెళ్ళి మల్టీనేషనల్ కంపెనీస్ ద్వారా ఎల్ కేటగిరీ వీసాస్ ద్వారా ఆల్సోగా గ్రీన్ కార్డ్ కంపెనీస్ మారి గ్రీన్ కార్డ్ తెచ్చుకుంటాం అలాంటివి జరుగుతాయి. బట్ గ్రీన్ కార్డ్ అసలు అప్లై చేయడానికి ఇప్పుడు 5 to 7 years పడుతుంది. గ్రీన్ కార్డ్ రావడానికి 100 years పైన పడుతుంది. మరి అలా ఉన్న సిచ్యువేషన్ లో వాళ్ళకి బర్త్ రైట్ సిటిజన్షిప్ ఉంటే బెస్ట్ కదా, వాళ్ళకి అడ్వాంటేజ్ తీసుకునే సిచ్యువేషన్ ఉంటుంది. మరి ఇప్పుడు ట్రంప్ తీసుకున్న డెసిషన్ వల్ల ఆ బర్త్ రైట్ సిటిజన్ అనేది రివోక్ అయిపోయింది. అంటే సార్ ఇప్పుడు ఇది ఫైనల్ డెసిషన్ అంటారా? ఇప్పుడు ట్రంప్ ఇది ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ రూపంలో తీసుకున్నది. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అంటే హీఈస్ ఎగ్జిక్యూటింగ్ హిజ్ పవర్ అన్నమాట. అంటే పవర్స్ ఏవైతే ఉంటాయో ఆ పవర్స్ ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాడు. బట్ ఏంటంటే ఫైనల్ గా జ్యుడిషియరీలో పాస్ అవ్వాలి. జ్యుడిషియరీ లా పరంగా కాన్స్టిట్యూషన్ అనేది
టాప్ మోస్ట్ ఉంటుంది. కాన్స్టిట్యూషన్లో వీళ్ళకి అమెరికాలో ఏముందంటే బర్త్ బై న్యాచురలైజేషన్ కింద 14th అమెండ్మెంట్ కింద వాళ్ళకి బర్త్ రైట్ అక్కడ దాంట్లో పొందుపరిచింది అనమాట. సో ఇప్పుడు ఏమైంది అంటే కోర్టులోకి వెళ్ళాక సో కొన్ని జడ్జెస్ ఆబ్వియస్గా ట్రంప్కి ఫేవరబుల్గా ఉండొచ్చేమో, బట్ దాని లీగల్ ప్రాసెస్, దాని లీగల్ ఫ్రేమ్ వర్క్ అనేది నెక్స్ట్ 2 to 3 years టైం పట్టిద్ది దాన్ని ఎవాల్యుయేట్ చేయడానికి. మరి దాని డిస్క్రిప్షన్ ఎవాల్యుయేట్ చేసేటప్పుడు ఇది ఎంతవరకు నిలిచిద్ది అనేది చాలా మంది అది నిలవదు అనుకుంటున్నారు. బట్ అప్పుడు ఏంటంటే ఇల్లీగల్ అన్డాక్యుమెంట్ ఇమిగ్రెంట్స్ కి ఏదైనా డెఫినేషన్ తీసుకొస్తాడా, లేకపోతే దాంట్లో ఏంటంటే కాన్స్టిట్యూషన్ లో జ్యూరిస్ట్రిక్షన్ అనే వర్డ్ ఒకటి ఉందన్నమాట. ఆ జ్యూరిస్ట్రిక్షన్ లో ఈ కేటగిరీ పీపుల్ అందరూ ఈవెన్ దో యుఎస్ లో ఉన్న ఆ జ్యూరిస్ట్రిక్షన్ అనేది వేరే కంట్రీస్ జ్యూరిస్ట్రిక్షన్ కిందకు వస్తుంది కదా, యుఎస్ జ్యూరిస్ట్రిక్షన్ కిందకు రారు కదా బికాస్ ఆఫ్ దేర్ పాస్పోర్ట్ అన్న డిస్క్రిప్షన్ తీసుకునే సిచ్యువేషన్ ఉంది. ఇదేంటంటే ఇంటర్ప్రిటేషన్ ఉంటుంది అనమాట లాలో. సో ఆ లీగాలిటీస్ ఏవైతే ఉన్నాయో కేస్ టు కేస్ వేరీ అయిపోద్ది. సో ఆ ఇంటర్ప్రిటేషన్ బేస్ చేసుకొని ఒకవేళ ఇది పాస్ అయితే అందరికి ఇబ్బంది. ప్రస్తుతం ఏంటి అంటే 22 states, ఎందుకంటే మనకి యుఎస్లో ఫెడరల్ లాస్ వేరు, స్టేట్ లాస్ వేరు. స్టేట్స్ పరంగా 22 states దీని మీద స్టే కోర్టుకి వెళ్తే స్టే ఇచ్చింది అనమాట కోర్టు కొన్ని స్టేట్స్కి. సో స్టే ఎందుకు ఇచ్చిందంటే మరి ఇప్పుడు ఇది తేలే వరకు అలానే అది ఏంటో క్లారిటీ లేకుండా ఉంటే ఇబ్బంది కదా. సో అందుకని ప్రస్తుతానికి ఇది స్టే మెయింటైన్ చేయమని చెప్పి అడిగారు అనమాట. ఇప్పుడు చాలా కేసెస్లో స్టేటస్ కోల్ అలాంటివి ఇస్తారు. సో స్టే ఇచ్చింది కాబట్టి ఇప్పుడు మనకి ఫర్దర్గా ప్రస్తుతానికి ఏంటంటే ఏవైతే స్టే ఇచ్చిందో దాంట్లో ఏంటంటే వాళ్ళకేమి ఇబ్బంది ఉండదు. బట్ ఎక్కడైతే స్టేట్స్లో స్టే ఇవ్వలేదో వాళ్ళకి ఇబ్బంది అయింది. ఇప్పుడు మన వాళ్ళు ఏం చేస్తారు, వేరే స్టేట్స్కి వెళ్ళి కంటాం అలా ఏమన్నా చేయొచ్చు, అవకాశం ఉంది. సో ఇప్పుడు ట్రంప్ తెచ్చిన దీనివల్ల చాలా మంది ప్యానిక్ అయితే అవుతున్నారు. సో ఎవరు ఎక్కువ ప్యానిక్ అవ్వాల్సిన అవసరం సిచ్యువేషన్ లేదు. బట్ ఏంటంటే ఇది గ్రే ఏరియాలో ఉంది కాబట్టి నెక్స్ట్ ఈ 2 to 3 years వీళ్ళకి కొంచెం స్ట్రగుల్ ఉంటుంది ఈ బర్త్ పరంగా వాళ్ళు నిజంగా సిటిజనా కాదా అనేది. ఇప్పుడు ఇంత కన్స్ట్రెయిన్ ఉన్నప్పుడు యుఎస్ వెళ్ళాలి అనుకున్న వాళ్ళు కూడా ఆలోచనలో పడతారు. ఎందుకు ఇంత స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయి ఇమిగ్రేషన్ పరంగా, వెళ్తే మనకు అసలు గ్రీన్ కార్డ్ రాదు, మన పిల్లల ఫ్యూచర్ కూడా సెక్యూర్ అయిద్దా లేదని డౌట్లో ఉంది కదా అన్న ఉద్దేశంలో ఉంటారు. బట్ ఆల్రెడీ ఎవరైతే అక్కడ పుట్టారో ఇప్పుడు రెట్రోస్పెక్టివ్ ప్రాస్పెక్టివ్ అని ఉంటుందండి. సో ఎవరైతే ఆల్రెడీ పుట్టారో సిటిజన్ అయిపోయారో వాళ్ళకి ఏమి ఇబ్బంది ఉండదు. మరి ఇప్పుడు పుట్టబోయే వాళ్ళు అంటే ఏంటంటే 1 monthలో ఫిబ్రవరిలో మనకి ఈ ఆర్డర్ అనేది లైమ్ లైట్లోకి వస్తుంది. ఎగ్జాక్ట్లీ సార్. ఇప్పుడు పుట్టబోయే వాళ్ళకి సమస్య అయ్యిద్ది అనమాట. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళు సిటిజన్స్ కింద రారు అన్లెస్ అండ్ అంటిల్ వన్ ఆఫ్ ద పేరెంట్ ఈస్ గ్రీన్ కార్డ్ హోల్డర్ ఆర్ సిటిజన్ అయితే. ఓకే, ఇప్పుడు కోర్టు స్టే ఇచ్చింది కాబట్టి ఈ సందర్భంలో పిల్లలకంటే వాళ్ళ పరిస్థితి ఏంటంటారు అంటే? సో అదే, సో స్టే ఇస్తే ఏ పర్టికులర్ స్టేట్లో స్టే ఇచ్చారో అక్కడ వరకు ఏంటంటే ఈ రూల్ మీద స్టే ఉంటుంది. సో స్టే ఉన్నప్పుడు ఏంటి అంటే బేస్డ్ ఆన్ ద ఫైనల్ వర్డిక్ట్ ఆఫ్ ద కోర్ట్ డెసిషన్ వాళ్ళకి అక్కడ ఒక కండిషన్ ఉంటుంది, వాళ్ళ సిటిజనా కాదా డిసైడ్ అయ్యే సిచ్యువేషన్ ఉంటుంది అనమాట. సో ఒకవేళ స్టే ఇవ్వకుండా ఉంటే ఇది అసలు ఎగ్జిక్యూషన్లో ఉండేది, ఇంకా వాళ్ళకి ఏంటంటే ఇంకా ఇబ్బంది అయ్యేది. ఇప్పుడు కొన్ని స్టేట్స్లో స్టే ఇచ్చారు కాబట్టి నేను చెప్పా కదా పక్క స్టేట్కి వెళ్ళి కానీ అవకాశం ఉంటుంది ఒక్కోసారి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. నమస్తే.